జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్ సెంటర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. Rachana father was 38 years old when she was born, while her mother was 36 years old when her brother was born, who was 4 years younger than her. What the difference between the ages of his parents? రచన పుట్టినప్పుడు ఆమె తండ్రి వయస్సు 38 సంవత్సరాలు, ఆమె కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు అయినటువంటి ఆమె తమ్ముడు పుట్టినప్పుడు ఆమె తల్లి వయస్సు 36 సంవత్సరాలు. అయితే ఆమె తమ్ముడు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రుల వయస్సుల మధ్య భేదము ఎంత? మరి రచన పుట్టినప్పుడు తండ్రి వయస్సు ఎంత అంటే 38. ఇది ఎవరి ఫ్యామిలీ? రచన. అంటే ఈ ఫ్యామిలీ ఎవరున్నారు? రచన వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అండ్ బ్రదర్. ఓకే, రచన పుట్టినప్పుడు అంటే ఆమె యొక్క ఏజ్ ఎంత అనుకోవాలమ్మా? 0. ఓకే, రచన ఫాదర్ వాజ్ 38 years old when she was born. అంటే పుట్టింది ఎవరు? రచన. రచన పుట్టిందంటే ఆమె వయస్సు ఏమనుకోవాలి? 0. పుట్టింది అంటే వయస్సు 0 అనుకోవాలి. సో రచన యొక్క వయస్సు 0 ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి యొక్క వయసు ఎంత ఉంది? 38. సో మదర్ యొక్క ఏజ్ తెలియదు. అప్పటికి బ్రదర్ పుట్టలేదు, అప్పటికి బ్రదర్ జన్మించలేదు. దాని తర్వాత ఏమన్నాడు అంటే ఆమె కంటే, రచన కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు అయినటువంటి ఆమె తమ్ముడు పుట్టినప్పుడు, అంటే రచన కంటే వాళ్ళ తమ్ముడు ఎన్ని సంవత్సరాలు చిన్నోడమ్మా? 4 సంవత్సరాలు చిన్నవాడు. అంటే వాళ్ళ బ్రదర్ కంటే రచన 4 సంవత్సరాలు పెద్దది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 4 years. అంటే బ్రదర్ జన్మించిండు. ఓకే, రచన వాళ్ళ తమ్ముడు జన్మించిండంటే ఏమనుకోవాలమ్మా? 0. ఏజ్ ఏమనుకోవాలి? 0. సో ఇక్కడ బ్రదర్ 0 అయితే రచన యొక్క ఏజ్ ఏమవుతుందంటే 4 అవుతుంది. రచన యొక్క ఏజ్ ఎంత? 4. సో ఇప్పుడు 0కి మనం 4 యాడ్ చేసినామని అర్థం. మరి ఇక్కడ 0కి 4 కలిపితే రచన 0 ఉన్నప్పుడు ఫాదర్ 38 కాబట్టి ఇక్కడ ఈ 38కి కూడా 4 యాడ్ చేయాలి. 38 + 4 అంటే 42. అంటే రచన యొక్క బ్రదర్ జన్మించినప్పుడు వాళ్ళ యొక్క రచన యొక్క ఏజ్ ఎంత అంటే 4, వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 42. మన క్వశ్చన్లో మదర్ యొక్క ఏజ్ వాడి ఇచ్చిన ఎంత అంటే 36. అమ్మా ఎక్కడ 0 రాసినాం మనం? బ్రదర్ దగ్గర 0 రాసినాం. అంటే మీనింగ్ ఏంటిదమ్మా? బ్రదర్ జన్మించినని అర్థం. వాళ్ళ యొక్క సోదరుడు జన్మించినప్పుడు మదర్ యొక్క ఏజ్ ఎంత అంటే 36, ఫాదర్ యొక్క ఏజ్ 42 అండ్ రచన యొక్క ఏజ్ ఎంత అంటే 4. సో మనకు అడిగింది ఏంటంటే డిఫరెన్స్ అడిగిండు, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏజ్ల మధ్య డిఫరెన్స్ అడిగిండు. మరి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 6 years ఉంది. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 6 సంవత్సరాలు. సో ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When Krishna was born, his father was 32 years older than his brother and his mother was 25 years older than his sister. If Krishna brother is 6 years older than him and his mother is 3 years younger than his father, how old was Krishna's sister when Krishna was born? కృష్ణ పుట్టినప్పుడు అతని తండ్రి వయస్సు అతని సోదరుని వయస్సు కంటే 32 సంవత్సరాలు ఎక్కువ. మరి ఆమె తల్లి వయస్సు అతని సోదరి వయస్సు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ. కృష్ణ కంటే అతని సోదరుడు 6 సంవత్సరాలు పెద్దవాడు. కృష్ణ తల్లి అతని తండ్రి కంటే 3 సంవత్సరాలు చిన్న. అయితే కృష్ణ పుట్టినప్పుడు అతని సోదరి వయస్సు ఎంత? మా క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కృష్ణ యొక్క ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నామా? కృష్ణ, వాళ్ళ యొక్క ఫాదర్, మదర్, బ్రదర్ అండ్ సిస్టర్. కృష్ణ పుట్టినప్పుడు అతని తండ్రి వయస్సు అతని సోదరుని కంటే ఎంత ఎక్కువ ఉందట? 32 years ఓల్డర్, అంటే పెద్దవాడు. కృష్ణ వాజ్ బర్న్, హిజ్ ఫాదర్ వాజ్ 32 years ఓల్డర్ దెన్ హిజ్ బ్రదర్. అమ్మా కృష్ణ పుట్టినప్పుడు వాళ్ళ యొక్క ఫాదర్ ఏజ్ వాళ్ళ బ్రదర్ ఏజ్ కంటే 32 సంవత్సరాలు ఎక్కువ ఉండాలి. అంటే వాళ్ళ బ్రదర్ యొక్క ఏజ్ మనకు తెలిస్తే దానికంటే 32 years పెద్ద ఎవరు ఉండాలి? ఫాదర్. కానీ మనకు బ్రదర్ యొక్క ఏజ్ తెలియదు కాబట్టి
ఫాదర్ ఏజ్ అనేది మనం చెప్పలేం. ఆ కండిషన్ కొంత టైం పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత క్వశ్చన్ చూడండి, ఆమె తల్లి వయస్సు అతని సోదరి వయస్సు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ. అంటే కృష్ణ యొక్క మదర్ ఏజ్ వాళ్ళ సిస్టర్ ఏజ్ కంటే 25 ఇయర్స్ మోర్ లేదా ఎల్డర్. కృష్ణ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ కంటే 25 సంవత్సరాలు ఎక్కువ ఉండాలి. సో మనకి సిస్టర్ యొక్క ఏజ్ తెలియదు కాబట్టి మదర్ ఏజ్ కూడా ఫైండ్ అవుట్ చేయలేం. ఆ కండిషన్ కూడా పక్కన పెట్టిద్దాం. దాని తర్వాత ఏమన్నాడంటే కృష్ణ కంటే అతని సోదరుడు 6 సంవత్సరాలు పెద్ద. మా కృష్ణ బ్రదర్ 6 years ఓల్డర్ దెన్ హిమ్. అంటే కృష్ణ కంటే వాళ్ళ సోదరుడు 6 సంవత్సరాలు పెద్దవాడు. అంటే సింపుల్గా కృష్ణ పుట్టినప్పుడు ఓకేనా వాళ్ళ యొక్క బ్రదర్ ఏజ్ ఎంత అంటే 6 సంవత్సరాలు. ఇప్పుడు 0 ఎక్కడ రాసుకున్నాం? కృష్ణ వద్ద 0 రాసినాం అంటే మీనింగ్ ఏంటిదమ్మా? కృష్ణ పుట్టిండని అర్థం. మరి కృష్ణ పుట్టినప్పుడు వాళ్ళ బ్రదర్కి ఎంత ఉంది? 6 సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడు ఏమని చెప్పవచ్చు మనం? కృష్ణ కంటే వాళ్ళ బ్రదర్ 6 సంవత్సరాలు పెద్దవాడు. అరే ఏజ్ డిఫరెన్స్ 6 సంవత్సరాలు ఉండాలమ్మా. సో ఇక్కడ 0 రాసుకున్నాం. అప్పుడు బ్రదర్ ఎంత అంటే 6 years. మరి బ్రదర్ కంటే వాళ్ళ ఫాదర్ ఎన్ని ఇయర్స్ ఎక్కువ ఉండాలి? 32 years ఎక్కువ ఉండాలి. వాళ్ళ బ్రదర్కి ఎంత? 6. ఫాదర్ 32 మోర్ అంటే ఈ 6కి ఎంత యాడ్ చేయాలి? 32. మరి 6 + 32 అంటే 38. ఫాదర్ యొక్క ఏజ్ ఎంత? 38. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, కృష్ణ తల్లి అతని తండ్రి కంటే 3 సంవత్సరాలు చిన్నది. కృష్ణ మదర్ వాళ్ళ ఫాదర్ కంటే 3 years లెస్ లేదా యంగర్. మరి ఇప్పుడు కృష్ణ యొక్క ఫాదర్ ఎంత? 38. 3 తక్కువ ఉండాలి. అంటే మదర్ యొక్క ఏజ్ ఎంత? 35. మరి మదర్ కంటే సిస్టర్ ఎంత తక్కువ ఉండాలి అంటే 25 years తక్కువ ఉండాలి. అరే మదర్కి సిస్టర్కి గ్యాప్ ఎంత ఉంది? 25. ఈమె 35. ఓకే, ఈమె 25 years లెస్ ఉండాలి. అంటే ఇప్పుడు సిస్టర్ యొక్క ఏజ్ ఏమని చెప్పొచ్చు? 10 years. అంటే ఇప్పుడు సింపుల్గా ఎక్కడ 0 రాసినాం? కృష్ణ దగ్గర. అంటే కృష్ణ జన్మించినని అర్థం. కృష్ణ పుట్టినప్పుడు ఫాదర్ 38, మదర్ 35, వాళ్ళ బ్రదర్ 6, వాళ్ళ సిస్టర్ ఎంత అంటే 10. మనకి ఎవరి ఏజ్ అడిగిండు? వాళ్ళ సోదరి వయస్సు అడిగిండు. మరి సోదరి యొక్క వయస్సు ఎంత ఉందమ్మా? 10 years. కృష్ణ జన్మించినప్పుడు వాళ్ళ యొక్క సోదరి ఏజ్ ఎంత? 10 years. ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భవానీస్ బ్రదర్ ఈజ్ 3 years more than to Bhavani. Her father was 28 years of age when her sister was born, while her mother was 26 years of age when Bhavani was born. If her sister was 4 years of age when her brother was born, what were the age of Bhavani father and mother respectively when her brother was born? భవానీ సోదరి వయస్సు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. భవానీ సోదరి జన్మించినప్పుడు తన తండ్రి గారి వయస్సు 28 సంవత్సరాలు. భవానీ జన్మించినప్పుడు తన తల్లి గారి వయస్సు 26 సంవత్సరాలు. భవానీ యొక్క సోదరి వయస్సు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు భవానీ సోదరుడు జన్మించాడు. అయితే భవానీ సోదరుడు జన్మించినప్పుడు వారి తల్లిదండ్రుల వయస్సులు ఎంత? క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మా భవానీ యొక్క ఫ్యామిలీ ఇది. ఎవరి ఫ్యామిలీ ఇది? భవానీ యొక్క ఫ్యామిలీ. అంటే ఈ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారమ్మా? భవానీ. ఓకే, వాళ్ళ యొక్క ఫాదర్, మదర్, ఓకే, వాళ్ళ యొక్క సిస్టర్ అండ్ భవానీ యొక్క బ్రదర్. చాలా జాగ్రత్త క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. భవానీ సోదరి వయస్సు భవానీ వయస్సు కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. అంటే భవానీకి వాళ్ళ బ్రదర్కి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 3 years ఉండాలి. కండిషన్ నెంబర్ 1. నెక్స్ట్, భవానీ సోదరి జన్మించినప్పుడు ఎవరు పుట్టుతున్నారమ్మా? భవానీ సిస్టర్ ఈజ్ బర్న్. అప్పుడు వాళ్ళ తండ్రి గారి వయస్సు ఎంత ఉంది? 28. పుట్టింది ఎవరు? సిస్టర్. పుట్టింది అంటే వాళ్ళ సోదరి వయస్సు 0. సోదరి వయస్సు 0 ఉన్నప్పుడు ఫాదర్ వయస్సు ఎంత అంటే 28. క్లియర్? మళ్ళీ భవానీ జన్మించినప్పుడు ఎవరు జన్మించినప్పుడు? భవానీ జన్మించినప్పుడు తన తల్లి గారి వయస్సు ఎంత అంటే 26 సంవత్సరాలు. జన్మించింది ఎవరు? భవానీ. అంటే ఇప్పుడు భవానీ దగ్గర ఎంత రాసుకోవాలి? 0. భవానీ 0 ఉన్నప్పుడు వాళ్ళ మదర్ యొక్క ఏజ్ ఎంత ఉందంటే 26 ఉంది.
ఎంత ఉందమ్మా? 26 ఉంది. దాని తర్వాత భవాని యొక్క సోదరి వయస్సు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు భవాని సోదరుడు జన్మించిండు. వాళ్ళ బ్రదర్ ఎప్పుడు జన్మించినట? వాళ్ళ సిస్టర్కి 4 ఇయర్స్ ఉన్నప్పుడు. చాలా జాగ్రత్తగా గమనించు. ఓకే, సో ఇప్పుడు బ్రదర్ యొక్క ఏజ్ ఎంత? 0. బ్రదర్ 0 ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్కి ఎంత ఉంది? 4 ఇయర్స్ ఉంది. వాళ్ళ సిస్టర్కి ఎంత అమ్మా? 4 ఇయర్స్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. సిస్టర్ 0 ఉన్నప్పుడు ఫాదర్కి ఎంత ఉంది? 28 ఉంది. మరి ఇప్పుడు సిస్టర్కి 4 ఇయర్స్ అయితే ఫాదర్కి కూడా 4 ఇయర్స్ యాడ్ చేయాలి. మరి ఇక్కడ 4 యాడ్ చేస్తే 28 ప్లస్ 4 ఎంత అవుతుందమ్మా? 32 అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే భవాని వాళ్ళ బ్రదర్ జన్మించినప్పుడు వాళ్ళ సిస్టర్కి 4 ఇయర్స్, వాళ్ళ ఫాదర్కి ఎంత అంటే 32. కానీ మనకు ఫస్ట్ కండిషన్లో ఏమన్నాడు అంటే భవాని బ్రదర్ ఈజ్ 3 ఇయర్స్ మోర్ దెన్ టు భవాని. భవాని కంటే వాళ్ళ సోదరుడు 3 సంవత్సరాలు పెద్దోడు. అంటే భవాని జన్మించిందని అర్థం. భవాని 0 ఉన్నప్పుడు వాళ్ళ సోదరుడు ఎంతమ్మా? 3 ఇయర్స్. అంటే ఇప్పుడు 0కి ఎంత యాడ్ చేసినాం? 3. ఇక్కడ 4కి కూడా ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి, అంటే 7. సో ఇక్కడ 32కి కూడా ఎంత యాడ్ చేయాలి అంటే 3 యాడ్ చేయాలి. మరి ఇక్కడ 3 యాడ్ చేస్తే 32 ప్లస్ 3 35. ఓకే, అంటే భవాని జన్మించినప్పుడు వాళ్ళ ఫాదర్ 35, వాళ్ళ సిస్టర్కి 7, వాళ్ళ బ్రదర్కి ఎంత అంటే 3. కానీ మన క్వశ్చన్లో భవాని జన్మించినప్పుడు మదర్ యొక్క ఏజ్ ఇచ్చింది ఎంత అంటే 26. మరి ఎక్కడ 0 రాసినాం మనం? భవాని దగ్గర 0 రాసినాం. అంటే భవాని పుట్టిందని అర్థం. భవాని పుట్టినప్పుడు ఫాదర్కి 35, మదర్కి 26, సిస్టర్కి 7, వాళ్ళ బ్రదర్కి 3. కానీ మన క్వశ్చన్ ఏం అడిగినంటే వాళ్ళ సోదరుడు జన్మించినప్పుడు తల్లిదండ్రుల వయస్సు ఎంత అన్నాడు. ఈ ఏజెస్ అన్ని ఎప్పటివి? భవాని పుట్టినప్పుడు. ఎక్కడ 0 ఉంది? భవాని దగ్గర. అంటే జన్మించింది ఎవరు? భవాని. భవాని జన్మించినప్పుడు ఈ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ యొక్క ఏజెస్ ఇవి. కానీ వాళ్ళ బ్రదర్ జన్మించినప్పుడు అంటే ఈచ్ పర్సన్ నుంచి 3 ఇయర్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఈచ్ పర్సన్ నుంచి ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి? 3 ఇయర్స్. సో ఇక్కడ ఫాదర్ యొక్క ఏజ్ నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 35 మైనస్ 3 అంటే 32. అంటే భవాని వాళ్ళ బ్రదర్ జన్మించినప్పుడు ఫాదర్కి ఎంత అంటే 32. సో మదర్కి కూడా 3 ఇయర్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. 26 మైనస్ 3 అంటే 23. మనకి ఫాదర్ అండ్ మదర్ యొక్క ఏజ్ అడిగింది కాబట్టి భవాని వాళ్ళ బ్రదర్ జన్మించినప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ 32, మదర్ యొక్క ఏజ్ 23. 32, 23 ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.